ఐఏఎస్ బదిలీలో రేర్ సీన్. రేవంత్ వ్యూహం ఏంటి? పాలనను ప్రక్షాళన చేసేందుకు వీలుగా ఒకేసారి 40 మంది ఐఏఎస్లు, 2 ఐపీఎస్లు, ఒక ఐఎఫ్ఎస్, మరో నాన్ క్యాడర్ అధికారిని బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా చేసిన బదిలీల మొత్తంలో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి సీన్ చూసి ఉండమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అదేమిటంటే కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు వద్ద ఓఎస్డీగా వ్యవహరించిన అశోక్ రెడ్డి ప్రస్తుతం ఉద్యానవన శాఖ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను తీసుకెళ్లి కీలకమైన వాటర్ బోర్డు ఎండీగా బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఒక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేయటం చూస్తుంటాము. అందుకు భిన్నంగా హరీష్ రావుకు ఓఎన్సీడీగా వ్యవహరించిన అధికారిని తీసుకొని ప్రభుత్వంలో కీలకమైన వాటర్ బోర్డుకు ఎండీగా బాధ్యతల్ని అప్పగించడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఇలాంటి ప్రయోగాలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను స్టీరియోటైప్ రాజకీయాలకు పరిమితం కాదన్న విషయాన్ని ప్రూవ్ చేసినట్లుగా చెబుతున్నారు. హరీష్ రావుకు అత్యంత ముఖ్య అధికారిగా వ్యవహరించినప్పటికీ పని విషయంలోనూ సమర్థత విషయంలోనూ అశోక్ రెడ్డిని వంక పెట్టలేమని చెబుతున్నారు. ముక్కుసూటిగా పనిచేసుకుంటూ పోయే ఆయనపై ఆరోపణలు కూడా పెద్దగా వినిపించవు. మంచిగా పనిచేస్తారన్న పేరున్న ఆయనకు సమర్థత, సామర్థ్యానికి తగ్గట్టుగా పోస్టు ఇవ్వటం చూసిన వైనం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో కీలక నేతలకు సన్నిహితుడుగా ఉండే అధికారులపై వేటు వేయడం, అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేయటం లాంటివి చేయకుండా వారి టాలెంట్ ను ప్రభుత్వ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉపయోగించుకుంటున్నామన్న సంకేతం తాజా బదిలీలతో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్న మాట వినిపిస్తుంది. మొత్తంగా ఇదో రేర్ సీన్ గా అభివర్ణిస్తున్న వారు లేకపోలేరు. ఇప్పటికీ రాజకీయ వాతావరణంలో ఈ తరహా నిర్ణయం ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఇతర బదిలీల్లో కీలక అంశాలని చూస్తే సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం భారీ ప్రాధాన్యతకు ఇచ్చింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనకే ప్లానింగ్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పజెప్పింది. హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అమ్రాపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పజెప్పింది. ఇప్పటికే ఆమె 5 కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.